వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వర్రావు కృతజ్ఞతలు తెలిపారు. ఈయన శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. 40 ఏళ్లుగా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుని రాజకీయంగా అనేక ఆటుపోట్లను ఎదుర్కొని కూడా ధైర్యంగా నిలబడ్డ ప్రజా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. 14 సంవత్సరాల పరిపాలన అనుభవం ఉన్నటువంటి నాయకుడిపై ఉన్న నమ్మకంతో ప్రజలు అందించిన విజయం ఇది. పవన్ కళ్యాణ్ త్యాగం, నరేంద్ర మోడీ అండదండతో మన ఆంధ్రప్రదేశ్లో ప్రజా ప్రభుత్వం కొలువుదీరింది. నవ్యాంధ్ర భవితకు భరోసా ఇస్తూ 5 కీలక ఎన్నికల హామీల అమలుపై సంతకాలు చేశారు. మెగా డిఎస్సి ఫైల్పై మొదటి సంతకం చేసిన చంద్రబాబు ఆ తర్వాత వరుసగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పెన్షన్ 4000కు పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ ఫైల్స్కు పచ్చజెండా ఊపారన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గ ప్రజలు తనను అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు వారి పక్షాన సమస్యలపై పోరాడతానని పేర్కొన్నారు. ఎల్లప్పుడూ ప్రజల మధ్యనే ఉంటూ వారి బాగోగుల కోసం నిరంతరం కృషి చేశారని తెలిపారు. అదే సమయంలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా మన జనసేన అధ్యక్షులు, మనందరి అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించే నాయకుడు ఆయన. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ తరఫున సత్యకుమార్ గారు, కేంద్రంలో ఉన్నటువంటి ముగ్గురు ఇక్కడ ఉంటే కేంద్రంలో ఉన్నటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క పూర్తి సహాయ సహకారాలతో మన రాష్ట్రాన్ని మళ్ళీ చిన్నభిన్నమైనటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టి రాబోయే 5 సంవత్సరాల్లో పూర్తిగా మళ్ళీ రాష్ట్రాన్ని ఇంతకు ముందు కన్నా మంచిగా దేశంలోనే మొదటి 2-3 స్థానాల్లో నెంబర్ 1, నెంబర్ 2గా ఉండేటట్టు మన రాష్ట్రాన్ని నిలబెట్టే నాయకుడు, నమ్మకం మనందరికీ నమ్మకం కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. తప్పకుండా అతని నాయకత్వంలో మన రాష్ట్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతో, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలతో మన రాష్ట్రం మంచి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో మళ్ళీ యువతందరికీ ఉద్యోగాలు వస్తాయి, పేదవారందరికీ కడుపు నిండా తిండి దొరుకుతుంది, సొంత ఇంటి కళలను నెరవేర్చుకుంటూ అందరం కూడా ముందుకెళ్తామని చెప్పి ఒక మహా నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి మన ఎచ్చెర్ల నియోజకవర్గం తరఫున శాసనసభ్యుడిగా మన ఎన్డీఏ కూటమి నాయకుడిగా మన కూటమి నాయకులందరితో సమక్షంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి